ఏదేమైనా డాన్స్ మాత్రం అదరగొట్టాలి. నువ్వే నేర్పించావు కదా, ఫస్ట్ ప్రైజ్ మనకి. సరే, మరి ప్రోగ్రాం చూడ్డానికి మీ నాన్న రారా? రమ్మని చెప్పాను, కానీ రాకపోవచ్చు. వర్క్ ఎక్కువగా ఉంది కదా. మా ఫ్రెండ్స్ అందరి పేరెంట్స్ వస్తున్నారు, ఒక్క నా పేరెంట్స్ తప్ప. ఆయన పర్లేదులే, నేను మేనేజ్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్, వస్తాను. బాలు రెడీ అయి ఉంటాడు. బాయ్ బాయ్. ఐఎమ్ సో ఎక్సైటెడ్ బాలు. 1 నైట్ లో మార్కెట్ మొత్తం మనం చేస్తున్న ప్రాజెక్ట్ గురించి తెలిసిపోయింది. సోషల్ మీడియాలో ఫుల్ రెస్పాన్స్ వస్తుంది. మనం పోస్ట్ చేసిన ఫోటోస్ ట్రెండింగ్ అవుతున్నాయి, హల్చల్ చేస్తున్నాయంటే నమ్ము. మనం చేసే పనిలో మంచుంటే అంత మంచి జరుగుతుంది మేడం. అవును సార్, మనం శారదాదేవి గారి చేతుల మీదుగా లోగో ఇనాగ్రేట్ చేయడం ప్లస్ అయింది సార్. ప్రతి ఒక్కరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఈ క్రెడిట్ అంతా మీదే సార్. థ్యాంక్ యూ గణేష్. బాలు, ఇక్కడ నుంచి మనం డిలే చేయకూడదు. ఈ వైబ్స్ ఇలా ఉండగానే మనం మన యాడ్ ని కూడా రిలీజ్ చేయాలి. అప్పుడే ఈ బజ్ ఇంకా పెరుగుతుంది. అవును మేడం, ఇదే మంచి టైం. మనం త్వరగా ఒక కాన్సెప్ట్ రెడీ చేసి షూట్కి వెళ్ళాలి. గణేష్ గారు, ఈవినింగ్ మన స్టాఫ్ అందరితో మీటింగ్ అరేంజ్ చేయండి. ఎందుకు మేడం? యాడ్ కాన్సెప్ట్ గురించి డిస్కస్ చేయాలి కదా. అక్షయ పాత్ర ఎదురుగా పెట్టుకుని ఆవగింజల కోసం పాకులాడతారేంటి మేడం? అక్షయ పాత్ర నేనే మేడం, ఐడియల్ అక్షయ పాత్ర. ఈసారి కాన్సెప్ట్ నాకు వదిలేండి, ఉతికి ఆరేను. ఏంటి బట్టలా? కాన్సెప్ట్ సార్, ఒక్క అవకాశం ఉంది సార్, నా టాలెంట్ ఏంటో చూపిస్తా. కాన్సెప్ట్ రాయడం అంటే వెన్న మీద అట్లు వేసినంత ఈజీ కాదురా. చేస్తానంటున్నాడు కదా బాలు, ఒక అవకాశం ఇచ్చి చూద్దాం. సరే అయితే. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బాగా కష్టపడరా, మొదటి అవకాశం. అలాగే సార్. హే, మీకు విషయం తెలుసా? గేమ్స్ లో నన్ను ఎంకరేజ్ చేయడానికి మా మమ్మీ వస్తుంది. మీ మమ్మీ మాత్రమే వస్తుంది, కానీ నాకు మమ్మీ డాడీ ఇద్దరు వస్తున్నారు. శైలు, మీ పేరెంట్స్ రావట్లేదా? వాళ్ళు చాలా బిజీ అంట, రారంట. వస్తే మీకెందుకు, రాకపోతే మీకెందుకు? చూసావా మమ్మీ, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో? పని పట్ట లేకుండా ఇంట్లో ఉంటే అలాగే వస్తారు. మన వాళ్ళు అలా కాదు కదా. అయినా వాళ్ళలో ధైర్యం లేదు కాబట్టి వాళ్ళు అలా వస్తున్నారు. నాకు పోలేడంత ధైర్యం ఉంది. నువ్వు దేవుడి దగ్గర నుంచి నన్ను చూస్తూనే ఉంటావు కదా. బ్లెస్సింగ్స్ ఇస్తావు, నన్ను గెలిచేలా చేస్తావు. అది చాలు నాకు. మమ్మీ, రేపటి నుంచి యాన్యువల్ డే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతున్నాయి. నన్ను విష్ చెయ్యి, అన్నిట్లో నేనే గెలవాలి. ఖచ్చితంగా గెలుస్తావు. హాయ్ ఫ్రెండ్. హాయ్ శైలు. నువ్వేంటి ఇక్కడ? ఏ, రాకూడదా? రావచ్చు, కానీ ఎందుకు అని. ఏం జరుగుతున్నాయి అన్నావు కదా, అలా కాసేపు చూసి వెళ్దామని వచ్చాను. ఎలాగో వస్తున్నాను కాబట్టి నీకోసం క్యారేజ్ తెచ్చాను. కానీ మా బాలు బాక్స్ పెట్టాడు కదా. గేమ్స్ లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు ఫిట్ గా ఉండాలి శైలు. రైస్ తినకూడదు. మరేం తినాలి? చపాతీ తినాలి. మరి అన్నం వేస్ట్ అవుతుంది కదా. అది నేను తింటాను కదా. అయితే ఓకే, పద. శైలు స్కూల్కి వెళ్ళిందా బాలు? వెళ్ళింది మేడం. రేపు తన యాన్యువల్ డే ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుందంట.
గుడ్. తను చాలా యాక్టివ్, తనే గెలుస్తుంది. అవును, మన ప్రేమ్ గారి మేనకోడలి స్టడీస్ ఎంతవరకు వచ్చాయి? ఈజ్ షీ డూయింగ్ వెల్? ఐ డోంట్ థింక్ సో మేడం. తనకి స్టడీస్ మీద అంత ఇంట్రెస్ట్ ఉన్నట్టు కనిపించట్లేదు మేడం. తను స్టడీస్ మీద కన్నా అదర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. నీకు సాధ్యమైనంత వరకు హెల్ప్ చేయబాలు. ఆ తర్వాత అమ్మ ఇష్టం, తన లైఫ్ తన ఇష్టం. మరి బసంతి సంగతి ఏంటి? శైలుకి డాన్స్ నేర్పిస్తుందా? ఆ, నేర్పిస్తుంది మేడం. అలా చెప్తావేంటి? ఏదైనా ప్రాబ్లమా? అలాంటిదేం లేదు మేడం. మీకు తెలుసు కదా, నేను శైలు విషయంలో చాలా కేరింగ్గా ఉంటానని. ఆ ఇద్దరు అమ్మాయిలు శైలుతో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నారు. ఏదైనా ప్రాబ్లం అవుతుందేమో అని, నా శైలు నాకు దూరం అవుతుందేమో అని భయంగా ఉంది. బాలు, అది నీ వల్ల వచ్చిన సమస్య కాదు, నీ పొసెసివ్నెస్ వల్ల వచ్చిన ప్రాబ్లం. చిన్నపిల్లలు ఎక్కువగా నలుగురితో కలవడానికి, సరదాగా టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడతారు. పైగా శైలు ఆడపిల్ల కాబట్టి వాళ్ళతో క్లోజ్గా మూవ్ అవుతుంది. అంతే తప్ప అందులో నువ్వు బాధపడాల్సింది, భయపడాల్సింది ఏమీ లేదు. నిజమే కావచ్చు మేడం, కానీ బాలు, నన్ను నమ్ము. నువ్వు భయపడుతున్నట్టుగా ఏమీ జరగదు. జస్ట్ లీవ్ ఇట్. హాయ్ శైలు. హాయ్ ఫ్రెండు. గేమ్స్ అన్ని చాలా బాగా ఆడావు. రన్నింగ్ లో అయితే చిరుతులాగా పరిగెట్టావు. మరి శైలు అంటే ఏమనుకున్నావు? శైలునే అనుకున్నా. సారీ. డాన్స్ కాంపిటీషన్ ఎప్పుడు? రేపే. స్టెప్లన్నీ గుర్తున్నాయా? ఏం మాట్లాడుతున్నావు ఫ్రెండు? నాకు మెమరీ పవర్ చాలా ఎక్కువ. నేను పుట్టగానే ఏం చేశానో కూడా గుర్తుంది. అవునా? ఏం చేసావేంటి? ఏముంది, అందరిలాగే ఇచ్చాను. సరే కానీ ఇంటికెళ్ళాక నాతో మళ్ళీ ప్రాక్టీస్ చేయించు. ఎలాగైనా అన్నిట్లో నేనే ఫస్ట్ ప్రైజ్ కొడతాను. మా బాలుకి ప్రామిస్ చేశాను కూడా. ఆ విషయం నాకు వదిలేసే శైలు. నిన్ను గెలిపించే పూచి నాది. థ్యాంక్ యూ ఫ్రెండు. ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్ లు నో. మరేముంటాయి? ఓన్లీ హగ్స్ అండ్ కిసెస్. అయితే ఓకే. సరే శైలు, నీ బాలు వచ్చే టైం అయింది. మనం ఇంటి దగ్గర కలుద్దాం. బాయ్. ఓకే బాయ్. ఓ, ఈ క్యాబ్ ఏంటి ఇంకా రాలేదు? ఈ బాలు గారు కానీ నన్ను ఇక్కడ చూసారంటే అంతే. ఈ కాలంలో అమ్మాయిలు మేకప్ వేసుకోవడం మర్చిపోయారేమో కానీ పర్సు మాత్రం మర్చిపోతూ ఉంటారు. హలో ఎక్స్క్యూజ్ మీ, మీ పర్స్ పడిపోయింది, తీసుకుంటారా? నువ్వేంటి ఇక్కడ? హాయ్, నువ్వేంటి ఇక్కడ? స్కూల్లో జాయిన్ అవడానికి వచ్చావా? ఏంటి వెటకారమా? నేనే చిన్నపిల్లాన్ని కాదు స్కూల్లో జాయిన్ అవడానికి. అది కాదండి, ఎవరైనా జాయిన్ చేయడానికి తీసుకొచ్చారా అని అడుగుతున్నాను. అవన్నీ తర్వాత, నీకు ఈ స్కూల్లో పనేంటి? పని కోసమే వచ్చానండి. అదే ఏంటా పని అని అడుగుతున్నా. ఈ స్కూల్లో డాన్స్ టీచర్ పోస్ట్ ఖాళీగా ఉందని తెలిసింది. అప్లై చేద్దామని వచ్చాను. నిన్ను చూస్తే అలా అనిపించట్లేదే. మరి ఎలా అనిపిస్తుంది? ఏదో తేడా జరుగుతుందని అర్థం అవుతుంది, కానీ అదేంటో అర్థం కావడం లేదు. చెప్తా. ఆ? హాయ్ బాలు. గేమ్స్ అన్నీ అయిపోయాయా? అన్నీ అయిపోయాయి బాలు. అన్నిట్లో నేనే ఫస్ట్ తెలుసా? కాంపిటీషన్ ఒక్కదాని పార్టిసిపేట్ చేసావే ఏంటి? బాలు, నువ్వు నా ఆట చూడాల్సింది. ఎంజాయ్ చేసేవాడివి. సారీ శైలు, ఆఫీస్లో వర్క్ ఉండడం వల్ల మిస్ అయిపోయాను. హాయ్ శైలు. హాయ్. వీళ్ళు నా ఫ్రెండ్స్. తను ప్రియా, తను క్రియా, తను త్రియా. హాయ్,
క్రియానా? అదేం పేరు? ఎర్రబాబు కన్నా మంచి పేరేలే. ఓ, నువ్వు ఈ రోజు గేమ్స్ చాలా బాగా ఆడావు. మీ మమ్మీ కూడా చాలా బాగా సపోర్ట్ చేసింది. ఆ, అమ్మా. వెళ్ళిపోయిందా? ఆ సర్లే, రేపు మాట్లాడుకుందాంలే. బాయ్ బాయ్. శైలు, మమ్మీ అంటున్నారేంటి? ఓ అదా, మా ఫ్రెండ్ శ్వేత ఉంది కదా. ఎవరు? శ్వేత. అర్ధరాత్రి ఫోన్ చేసి గంటల గంటలు మాట్లాడుద్దే ఆ అమ్మాయా? ఆ అవును, ఆ అమ్మాయే. ఆ, వాళ్ళ మమ్మీ స్కూల్కి వచ్చింది బాలు. నాతో క్లోజ్గా ఉండేసరికి అందరూ మా మమ్మీ అనుకున్నారు. అంతేనా ఇంకేదైనా? నన్ను అనుమానిస్తే కళ్ళు పోతాయి. ఆ, బాలు, బాగా ఆకలిస్తుంది, వెళ్దామా? సరే పద. ఆ, రైట్ రా. ఆ, వస్తున్నా సార్. సార్ 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 గ్యాస్ అయిపోయింది సార్. రైట్, బుక్ చేయరా. అది కూడా నాతో చెప్పాలా? బుక్ చేయడం కాదు, ముందు అమ్మాయిలు కాస్త బుద్ధి చెప్పండి. దేశం మొత్తం సేవ్ గ్యాస్ సేవ్ వాటర్ అంటుంటే వీళ్ళు మాత్రం అన్ని వేస్ట్ చేస్తున్నారు. మనం ఉన్నప్పుడు 2 నెలలకు ఒకసారి గ్యాస్ వచ్చేది సార్, కానీ వాళ్ళు వచ్చాక 10 రోజులకు ఒకసారి గ్యాస్ అయిపోతుంది సార్. కళ్ళు తేలినట్టుంది, గుండె పేలినట్టుంది. హలో హలో హలో, ఉంటుంది ఉంటుంది, ఎందుకు ఉండదు? గ్యాస్ మొత్తం గాల్లోకి వదిలేస్తే గాల్లో తేలినట్టే ఉంటది. ఏమైందరు బాబు? అబ్బబ్బబ్బబ్బ! ఏమి తెలియని ఏమేరగా నంగనచ్చలా ఎంత బాగా చెప్పావే. గ్యాస్ అయిపోయింది అక్కడ. గ్యాస్ అయిపోతే బుక్ చేసుకోవాలి కానీ కరెంట్ షాక్ కొట్టిన కాకులు అరుస్తావేంట్రా? అడుగుతుంటే అలా చూస్తావేంటి? హాయ్ జీ. హ్మ్, వచ్చేసింది. ఈవిడ భాష అర్థం కాదు, ఈవిడ మొహానిగా ముసుగుందు కట్టుకుంటే అసలు అర్థం కాదు. ఏంటి? శైలను ఒకసారి నా గదికి పంపించండి జీ. దేనికి? ఎందుకంటారేంటి జీ? కల్ శైలుక డాన్స్ ప్రోగ్రామ్ అంటే కదా, ప్రాక్టీస్ చేయించడానికి. ఏం అక్కర్లేదు, తను హోంవర్క్ చేసుకోవాలి. అయ్యో బాలు, యాన్యువల్ డే ప్రోగ్రామ్స్ జరిగేటప్పుడు హోంవర్క్ ఇవ్వరు. అయినా సరే ప్రాక్టీస్ ఏం వద్దులే. మార్నింగ్ అంతా స్కూల్లో గేమ్స్ ఆడి అలసిపోయి ఉంటాం. ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే ఈ మాత్రం కష్టపడాలి బాలు. బసంతి, వెళ్దామా? రా. ఈ ఎర్రబాబు గడికి బాగా ఎక్కువైంది. ప్రతి దానికి సీన్ క్రియేట్ చేస్తున్నాడు. వాడి గురించి నాకు వదిలే. టైం రాని నేనే నొక్కుతా. శైలు, నీ బాలుకి నా మీద ఏమైనా అనుమానం వచ్చుంటుందంటావా? ఆ డౌట్ నీకెందుకు వచ్చింది? ఏం లేదు, బాలు చూపులో ఏదో తేడా కనిపించింది. అలాంటిదేం లేదులే ఫ్రెండు, ముందు నాతో ప్రాక్టీస్ చేయించు. సరేలే. రోజు తినేటప్పుడు ఈ సైలెన్స్ ఏంట్రా బాబు? ఏదో లైబ్రరీలో ఉన్న ఫీలింగ్ వస్తోంది. సార్ 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 అమ్మయ్యా, వాగుడికాయ వచ్చేసాడు. ఇక మనకు ఫుల్ టైం పాస్. సార్, నిన్న రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఫోటోస్ సార్, చూడండి సార్ ఎంత బాగున్నాయో. చాలా బాగా వచ్చారా? అంత బాగా వచ్చి ఏం లాభం సార్, ఒక్క ఫోటోలో కూడా నేను లేను సార్. అందుకే అలా బాగా వచ్చాయి. ఆ? బాలు, ఒకసారి ఇటువ, నేను చూస్తా. చాలా బాగా వచ్చాయి. బసంతి, నువ్వు ప్రోగ్రామ్కి రాలేదు కదా, ఇదిగో చూడు. ఏ సునంద, ఫోటోస్ సెండ్ చేయమని చెప్పవే. ఇదిగో ఎర్రబాబు, కాస్త ఆ ఫోటోస్ నా ఫోన్కి సెండ్ చేయి. ఏంటి చేసేది? నేనేమన్నా మీ కంటికి పనోళ్ళ కనపడుతున్నానా? నేను చేయనుగా చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి. ఇదే. ఆ.
ఏంటే నువ్వనేది? పాపమే శైలు, తను గేమ్స్ లో పార్టిసిపేట్ చేస్తా ఉన్నప్పుడు ఎంకరేజ్ చేయడానికి ఎవరూ లేరు. అందుకని తమరు వెళ్లి వెనక నుండి చీర్ గర్ల్స్ లాగా కమాన్ కమాన్ అని డాన్స్ చేయడానికి వెళ్ళావా? నాకు ఉదయాన్నే లేచి వాకింగ్ చేయడం అంటేనే చిరాకు. అలాంటిది నీ వల్ల నాకు డైలీ టెంపుల్ రన్ గేమ్ అయిపోయిందే. అబ్బా వదిలేవే, అయిందేదో అయిపోయింది గాని ముందు నిన్ను జరిగిన ప్రోగ్రామ్ వి ఫోటోస్ తెచ్చే పని చూడు. ఏంటి తెచ్చేది? ఫోటో సెండ్ చేయమంటేనే ఆ ఎర్రబాబు గాడు వాడు ఆస్తిని పంచుకున్నంత బిల్డప్ ఇచ్చాడు. మొహం మీదే నువ్వేం చేసుకుంటావు చేసుకో అని అన్నాడు. ఇంకేమిస్తాడు? ఇస్తాడే, వాడంతటా వాడే ఇస్తాడు. ఎలా? అరే నమ్మకు నమ్మకు ఈరేయిని టటటాటై, అరే కమ్ముకు వచ్చిన ఈ హాయిని టటటాటై. ఆ? ఏయ్! లే బ్యాగే, లే. ఇక నీకే పని? ఇది నా ప్లేసు. అలా అనకండి ఎర్రబాబు గారు, ఈ రోజు నేను పైన పడుకోలేను. ఆ? ఎప్పుడూ లేనిది కొత్తగా గారు అంటున్నావు. పక్కన నా ప్లేస్ కి షిఫ్ట్ చేసావు ఏంటమ్మా సంగతి? పైన బసంతి ఏడుస్తుంది. ఏం పాపం? తెలీదు. అసలు ఫ్రెండ్ వేనా నువ్వు? నీ ఫ్రెండ్ అక్కడ ఏడుస్తుంటే ఏంటో కనుక్కోకుండా వచ్చి ఇక్కడ పడుకుంటావా? అడుగుదాం అనుకున్నాను, కానీ భయం వేసింది. భయమా? అది నేను ఈ ఇంట్లో ఉండగానా? పైకెళ్ళి చూడు, నీ తోట తీస్తుంది. నువ్విక్కడే ఉండు, నేనెళ్ళి కారణం కనుక్కొని వస్తా. మంచిది. చెక్ 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 దిశా చెక్ 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 చెక్. బసంతి, బసంతి, బసంతి ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? అలా ఏడిస్తే నాకెలా తెలుస్తుందమ్మా? నీ అన్నయ్యలంటోన్ని నాతో చెప్పమ్మా. అన్నయ్య, మరేమో నా ఫ్రెండ్ ని ఒకడు ఏడిపిస్తున్నాడు. నీ ఫ్రెండ్ ని ఏడిపించాడా? ఎవడమ్మా వాడు? వాడి మెడలు వంచి వాడిని మోకరిలా చేస్తానమ్మా. చెప్పమ్మా, వాడు ఎవడు చెప్పు. వాడు పెద్ద ఎదవా, రోగ్, ఇడియట్. తార్ రోడ్డు మీద తారెందుకుంది అనుకునేంత తిక్కలోడు. తమలపాకులో భోజనం చేసేంత తింగరోడు. అంత పెద్ద ఎదవా అంటున్నావు, వాడు నిన్నేం చేశాడమ్మా? నా ఫ్రెండు ముచ్చట పడి ఒకటి అడిగితే మొహం మీదే ఇవ్వను పో అన్నాడన్నయ్య. వాడిని ఏం చేయాలి? అడిగింది ఇచ్చేదాకా తగిలిస్తూనే ఉండాలమ్మా. ఆర్ యు షూర్ అన్నయ్య? 100% అమ్మా. అయితే మీ మెడను కాస్త అనువుగా పెట్టండి అన్నయ్య. అంటే కొంచెం ముందుకొచ్చి అలా వంగండి అన్నయ్య. దేనికమ్మా? వంగన్నయ్య, చెప్తా. బసంతి కాదు, మే భాగమతి. ఎవరు పడితే వాళ్ళు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా? భాగమతి అడ్డా. నా ఫ్రెండ్ ఫోటోస్ అడిగితే ఇవ్వనంటావా? జోకా? ఇది జోకులేసే టైం అక్క. నీ ఎంట్రీ వసంతిలకి ఏదేదో వాగానక్క, నన్ను క్షమించక్క. నీకు కావాల్సిన ఫోటోలే కదక్క, ఇప్పుడే పంపిస్తాక్క. ఇంకా రాలేదేంటి? కోటింగ్ గట్టిగా ఇస్తున్నట్టుంది. అయ్యా అయ్యా అమ్మో. ఎర్రబాబు, ఏంటి అలా నడుస్తున్నావు? సునంద, ఒక్క విషయం అడుగుతా, నిజం చెప్పు. పైన ఉంది బసంతి కాదు, భాగవతం నీకు ముందే తెలుసుగా? తెలుసు.
తెలుసు. తెలుసా? అంటే తెలిసి నన్ను ఇరికించాలని పైకి పంపించావా? అమ్మా! నీకన్నా పాకిస్తాన్ టెర్రరిస్టే నైవే, ఎప్పుడో ఒకసారి అటాక్ చేస్తాడు. నీకు ఫోటో సెండ్ చేయలేదన్న పాపానికి ఆ మహానుడితో నా మొహం పగలగొట్టిస్తావా? నా ఉసురు తగిలిపోతావే నువ్వు. ఓవర్ యాక్షన్ చేయకు. నేను చెప్దామనే ట్రై చేశా, కానీ నువ్వే భోజ్పురి సినిమా హీరోలాగా సక్కని బిల్డప్ ఇస్తూ సగం సగం విన్నావు, చావు దెబ్బలు తిన్నావు. సరే కాని బసంతి ఏడు పాపిందా? నా వాళ్ళకం చూస్తే కూడా ఇంకా అర్థం కాలేదా? అయ్యింది. ఇప్పుడు నాకు హ్యాపీగా నిద్ర పడుతుంది. గుడ్ నైట్ హరి బాబు. ఆ? ఆ. నా రాశి ఫలాల్లో కొత్త వారిని కలుస్తానంటే ఫారినర్స్ కలుస్తా అనుకున్నాను కదే, ఇలాంటి పిశాచాన్ని కలుస్తా అనుకోవాలా? అంత నా కర్మ. అబ్బో, అబ్బో. అయ్యా. ఆ. ఈరోజు హోంవర్క్ లేదు బాలు. నాన్నతో కూడా అబద్ధం చెప్పడం అలవాటు చేసుకున్నావా శైలు? నిన్న నీకు హోంవర్క్ చేయడం ఇష్టం లేదు, వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటానంటే నేను కాదంటానా? నీ సంతోషం కన్నా ఏది నాకు ఎక్కువ కాదని నీకు తెలియదా? నీకోసం అవసరమైతే నా ప్రాణాలైనా ఇస్తాను శైలు. అలాంటిది నీ సంతోషానికి అడ్డొస్తానా? ఏంట్రా మన మధ్య ఈ డిస్టర్బెన్స్?